హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత పెద్ద మిస్టరీ బాక్స్. దీని లోపల ఏముంది అంటే గైస్, హోలీకి సంబంధించిన చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ఫైర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట హోలీ రిగార్డింగ్వి. అసలు ఏమున్నాయి ఏం కథ అని చెప్పేసి మాకు కూడా ఐడియా లేదు. దీన్ని అన్బాక్సింగ్ చేస్తేనే మనకైతే తెలుస్తుంది. వీడియో వచ్చేసి చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కనుక గైస్ మనం ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మీరు చూసినట్లయితే చాలా గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు, ఇదేందో మైక్ అయితే వచ్చింది దీంట్లో. ఒక మైక్, ఒక స్పీకర్ అయితే రావడం జరిగింది. దీన్ని ఆన్ చేద్దాం. హలో ఇదే డింపి ఒక పాట వేసుకో. వేరేది వాడు. హలో హలో హలో. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మనకైతే ఒకటి స్టార్టింగ్లోనే స్పీకర్ అయితే రావడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ మనకు అవునాయి అన్నమాట. మనం దీనికి హెడ్ ఫోన్ సెట్ చేసుకోవచ్చు, దీంట్లో మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, డైరెక్ట్ సి టైప్తో యూజ్ చేయొచ్చు. భలే ఉంది. ఏదైనా క్యాంపింగ్లో ఏదైనా పాట వాడికి యూజ్ చేద్దాం. చిన్నపిల్లలు చూస్తారా వీడియోలు, భయపడతారా ఏంద్రా అది. ఫస్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి గైస్ ఏమొచ్చిందంటే మనకు మీరు చూసినట్లయితే మనకు స్పీకర్ అయితే రావడం జరిగింది. దీని అయితే సైడ్ పెట్టేద్దాం. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు వచ్చేసి ఏంటి అంటే హోలీ గన్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇగో దీని లోపల మనమైతే ఆ కాయిల్ పెట్టి ఆ తర్వాత దీన్ని ఫైర్ అయితే వేయవచ్చు. దీన్ని ఎలా ఫైర్ చేస్తారు ఏం కథ అనేది టెస్టింగ్ చేసి మరి చూపిస్తాయి ఈ వీడియోలోనే. ఇలాంటివి మనకు రెండు అయితే రావడం జరిగింది. దీంట్లో ఒకటి ఉంది, ఇది ఒకటి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే కలర్ ఫాగ్ క్రాకర్స్ అని వినే ఉంటారు, మీరు కాల్చుంటారు మీలో చాలామంది. మీరు ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ కలర్కి సంబంధించిన కొన్ని క్రాకర్స్ అయితే రావడం జరిగింది. ఎక్కువగా వీటిని ఏడ యూజ్ చేస్తారంటే ఏదైనా షార్ట్ ఫిలిం షూటింగ్లో కావచ్చు, బర్త్డే పార్టీస్లో కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్లో కావచ్చు, వీటిని అయితే యూజ్ చేస్తారు. దీన్ని కాల్చి ఇట్లా పట్టుకుంటారు ఫోటోలు తీయడానికి. అవే టోటల్గా మీరు చూసినట్లయితే 1 2 3 4 ఇవన్నిటిని కూడా మనం ఇదే వీడియోలో కాలవబోతున్నాం. నెక్స్ట్ కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇవి రెండు వచ్చేసి మనకు ఈ కలర్ ఫాగ్స్ అన్నమాట. అంటే ఇవి బుల్లెట్ లాగా వర్క్ అవుతాయి. వీటిని మనం దీని లోపల పెట్టి డైరెక్ట్ ఒక బటన్ ప్రెస్ చేసి కాలవచ్చు అనమాట. ఇట్లయితే యూజ్ అయితే మనకు ఎలక్ట్రిక్ ఫైర్ సిస్టమ్తో ఫైర్ అవుతాయి. సో ఇవి రెండు సెట్లు అయితే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అవి ఏంటి అంటే ఎలక్ట్రిక్ గన్స్, ఎలక్ట్రిక్ కలర్ గన్స్. తీసారా వీటిని తీసి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఇది వచ్చేసి చిన్న సైజ్ గన్ అన్నమాట. దీన్ని మనం ఓపెన్ చేసినాం అనుకోండి, టాయ్ వాటర్ గన్. ఇది ఎలక్ట్రిక్గా అయితే యూజ్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనం వాటర్ నింపి దీన్ని ఒత్తినట్లయితే స్వింగ్ అని పోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్సల్ ఏదైతే ఉందో దీంట్లో ఇంకా పెద్ద గన్ ఉంది. ఈ రెండు గన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఛార్జింగ్తో అయితే నడుస్తాయి అన్నమాట. మనం దీన్ని నీళ్ళు నింపి ఇట్లా ఒత్తినట్టయితే దీంట్లోకి వాటర్ బయటకు పోతుంది. ఇవన్నిటి టెస్ట్ చేసి చూపిస్తా ఒక్కొక్కటిగా. లెట్ స్టార్ట్. ఈ గన్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇది చాలామంది తెలిసే ఉంటుంది. నాకు తెలిసి మన గణపతుల కాడ, అంతేకాకుండా దుర్గామాత అయిన నిమజ్జనం రోజు అసలు టైంలో అయితే వీటిని బాగా యూజ్ చేస్తారు. స్పెషల్గా వెడ్డింగ్స్లలో. ఇంకా సెల్ ఇస్తారా నీకు ఎవరా. సో దీన్ని మనం రన్ చేయాలంటే దీంతో 2 సెల్లు అయితే వేయాల్సి ఉంటుంది. జిగా తిరమరేసిన సెల్ కరెక్ట్ వేసిన. దీంట్లో మనకి ఏదైతే ఎలక్ట్రిక్ ఫ్యూజ్ వస్తుందో ఒకదాన్ని పాజిటివ్ దాంట్లో, ఒకదాన్ని నెగిటివ్ దాంట్లో అయితే పెట్టాలి. అది ఒకటేసారి తుస్సు అన్నది అంతే. వస్తుంది. సో మీరు చూడొచ్చు జింగన్ దాంట్లోకేనైతే ఎల్లో కలర్ అయితే వస్తుంది. మైక్ పెట్టుర్రా. ఎల్లో కలర్ వచ్చింది ఇవరి దాకా. ఇప్పుడు ఎల్లో కలర్ పోయి పింక్ కలర్ మారింది.
మీరు చూడొచ్చు ఒక గన్లో నుంచి అయితే గైస్ ఈ విధంగా అయితే కలర్స్ వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో కలర్ వచ్చింది. యా తర్వాత అది మెల్లగా ఈ విధంగా ఆరెంజ్ కలర్లోకి అయితే కన్వర్ట్ అయింది. పింక్, రెడ్. సో మన హోలీ సెలబ్రేషన్స్ మీరు చూడొచ్చు ఎట్లయితుందో. దీన్ని వేల్తలేదు, బుడపడు పక్కన ఆడుకుంటాడు చూడు. నీకే పట్టుకోని కింద పట్టుకోవచ్చు. చాలా మన నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఏంటి అంటే గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు బూమ్ బూమ్ హోలీ కలర్ ఫాగ్ అట. దీంట్లో మనం ఒక్క దాంట్లో కనుక చూసినట్లయితే టోటల్గా 5 అయితే వచ్చినాయి మనకు. ఇప్పుడు ఒక దాన్ని అయితే కాలుద్దాం, చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ పేలదు కదా ఆయన చేతిలో పట్టుకునే కాల్చిన. గ్రీన్ కలర్ బ్లూ కలర్ నుంచి గ్రీన్ కలర్కి మారిపోయింది. సో మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్ వచ్చింది, తర్వాత కొద్దిగా లైట్ బ్లూ కలర్ అయితే వచ్చింది. ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వస్తుంది కావచ్చు. మేము ఇంకా ఉండే కదా బాక్సులు మత్తుగా అన్ని తీరి అంటుకున్నాయి. అయిపోయింది ఆడికేడికి వచ్చే వరకు అయిపోయా. సో ఇవి మీరు చూసినట్లయితే గైస్ చాలా అంటే చాలా తక్కువ సేపు అయితే వస్తున్నాయి. కూరగాంది ఇప్పుడు స్టార్ట్ అయినా అది అయిపోయిందా? ఎల్లో కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ అన్నట్టుగా చాలా రకరకాల కలర్స్ అవుతున్నాయి వీటిలో. ఇంకున్నాయారా? మనం ఏ కలర్ ఫైర్ క్రాకర్ని అయితే కాలుస్తున్నామో ఆ కలర్లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇట్లా కలర్ అయితే వస్తుందన్నమాట. ఈ జింగిడిగాలు అందరు తెచ్చి నాకే ఊతుర్రు. ఇప్పుడు వచ్చేసి గైస్ మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఈ మినీ వాటర్ గన్ని. మీరు ఇక్కడ చూసినట్లయితే తర్వాత అది ఇప్పుడు మీరు చూసినట్లయితే మినీది. దీంట్లో సెల్ ఎక్కడ ఎన్నో అర్థం అయితే లేదు. కూరగా సెల్ ఎడేయాలి డింపాడు ఏమనుకున్నా. సో ఆ తర్వాత దీన్ని ఇలా సెటప్ చేయాలి. సెటప్ అయిపోయింది. దీన్ని లోపల పెడదాం. ఇక మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలంటే తీసి పెట్టాలి. దేనికి పెట్టాలి? ఉంది అలా చార్జర్. వాటర్ నింపవా? సప్లై వినబడుతుందా? ఈ టాయ్ గన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటి అలా కలర్ వాటర్ పోయాలని జింగడు కలర్ అయితే తెచ్చిండు, కలిపేసారు దాంట్లో. ఎర్రగా అయింది. పెట్టి కలుపు. సాన్పు కలుపుతారు చూడగా కలుపు. అన్న అందరున్నా కానీ డింపి అంతనే కలిపిచ్చిరు ఏందన్నా అంటారు కావచ్చు. వాడే పోయిండు నేను కలర్ తెస్తా అని. ఏం లేదు గైస్, ఇక్కడ ఏదైతే మనకు మీద క్యాప్ ఉందో సౌండ్ భలే వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. తర్వాత ఇలా వాటర్ నింపాలి. వాటర్ నింపిన తర్వాత దీన్ని మూత పెట్టుకోవాలి. ఇట్లా పట్టిందా? సో ఈ విధంగా అయితే గాయస్ మనం ఈ గన్ యూజ్ చేయొచ్చు. సో చూస్తురు కదా, ఎలక్ట్రికే అంటే మనం దీంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోతుందా, సెల్లుదా పని చేస్తుంది. దారా
దీంట్లో కలపనీకి అసలు దీంట్లో వేయనీకి సపరేట్ కలర్ అయితే దొరుకుతుంది అనమాట, కలర్ వాటర్. బట్ మనం వచ్చేసి మనమే తయారు చేసినాం కాబట్టి దీంట్లోకేని మన కలర్ బయటకు పోతలేదు. వాడు ఈ జింగడు ఏం చేస్తుండ అంటే మెల్లె వచ్చి నా దగ్గర గుంజుకుందామని చూసిండు, గుంజుకొని మళ్ళీ నాకే కొడతాడు. సో ఈ టైగర్ ఏదైతే ఉందో గైస్ ఇది వచ్చేసి ఈ విధంగా అయితే వర్క్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉంది ఈ బిగ్గెస్ట్ ఎవర్ టైగర్. చూసిరుగా, అందుకే నేను వేయలేదు వానికి, నా దగ్గర తీసుకొని నాకే కొడతాడని. సో మీరు చూసినట్లయితే బిగ్గెస్ట్ గన్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇది కూడా సేమ్ టు సేమ్ దానిలాగానే ఛార్జింగ్తోనే వర్క్ అవుతుంది. ఇంకా నీళ్ళు పోయిర్రా, వాటర్ పోయినకి ఇక్కడ పైన అయితే గైస్ ఇది ఇచ్చారు. అంతేకాకుండా నేను వచ్చినట్లయితే సపోర్ట్ వస్తుంది. తెలివి చిన్న దాంతో దీంట్లో నింపుతాడు. అలా నింపుతే అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి పని చేస్తలేదు. కూరగాయలు మొత్తం నానిండు. ఇది అంతగానం పోదనుకున్నట్టున్నాడు వాడు. అరే చిన్నగా మేరా నీళ్ళు లేవాలా ఎదురాది బ్లూ కలర్ ఈ చిన్నగాని కంటే గాయసి పెద్దగాని వచ్చేసి చాలా అంటే చాలా ఫన్నీ అవుతున్నాయి అనమాట. ఎలక్ట్రిక్ అయినా కానీ మస్తు పవర్ నా దీంట్లో, చాలా దూరం వరకు పోతుంది దీంట్లో కానీ కలర్. దారా కొట్టదారి టీరా నీ తుంప దగ్గర దొరికినా నీకు పోయారా మన ఇద్దరు మొక్క దిక్కరా జింగిడిగా. బాగా నీకు కొట్టాలి పెండ. దారా 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 కొట్రా కొట్రా. హ్యాపీ హోలీ. కూర అయ్యో ఎప్పుడు ఉంచుకోండి. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు హోలీ గ్యాడ్జెట్స్ వీడియో. ఇన్ని రకాలు 1 2 3 4 గ్యాడ్జెట్స్ అయితే మనం తెప్పించినాం. ఎక్కడి నుంచి అంటే మన సబ్స్క్రైబర్ స్టోర్ నుంచి అయితే తెప్పించినాం అనమాట. వేరే బయట నుంచి ఎందుకు తెప్పించరు, మనలో ఉన్నది కదా అని చెప్పేసి. ఈ స్టోర్ వచ్చేసి ఎక్కడ అంటే కుకట్పల్లిలో వావమచ్చ అని చెప్పేసి ఉన్నది. స్టోర్కి సంబంధించిన అడ్రస్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకవేళ మీరు ఇవి కొనాలనుకుంటే బై అయితే వేయండి. అన్నిటికల్లా నాకు బెస్ట్గా నచ్చింది ఏంటి అంటే, వర్త్ అనిపించింది ఏంటంటే, ఏడవరసిరా పెద్దగాను గాను ఆ పెద్దగాను అదైతే మస్తు అనిపించింది. ఇంకా దానికంటే ఇంకా సూపర్ మీ చేతి ఉన్నది మీకు తెలిసిందే. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మేము కాల్చిన ఇవేవైతే కలర్స్ ఉన్నాయో అవన్నీ ఒక మేఘంలాగా తయారైన మీరు చూడవచ్చు. సించేటి దగ్గర కనిపిస్తుంది కావచ్చు. వీళ్ళ ఫైటింగ్ కొడతలేదు, వాళ్ళు 3 వాడు ఆన్నే ఉంటుండే వస్తలేడు, వీడేమో పెన పట్టుకుని పడ్డాడు.